కేదారేశ్వరుడి దగ్గరికి వచ్చాము. కేదార్నాథ్ చూడండి, ఈరోజు వాతావరణం బాగుంది. సూర్యుడు యొక్క కిరణాలు పడి హిమాలయాలు ఎంత అద్భుతంగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఆ మంచు కొండలు మధ్యలో పరమేశ్వరుడు మనల్ని ఆహ్వానించి దయదలిచి ఇక్కడికి రప్పించుకోగలగడం జరిగింది. ఎన్ని జన్మలో పుణ్యంతోనూ ఇటువంటి అవకాశం లభిస్తుంది. సాక్షాత్తు కేదారేశ్వరుడు పరమశివుడు నివసించినటువంటి కైలాస కొండల్లో కేదారుడి యొక్క దర్శనం ఇది. జై శ్రీ కేదార్. ఇక్కడి నుంచి లైను. ఇక్కడ సౌకర్యాలన్నీ ఉన్నాయి దాదాపుగా. కాకపోతే ఒక కాఫీ 50 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలు, ఈ రకంగా రేట్లు ఉంటాయి. ఇక్కడ దాకా తెస్తే ఆ రేట్లు చాలా తక్కువ. వచ్చిన వాళ్ళు ఎవరు ఆ రేట్లు ఎక్కువ అనుకోరు. పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కేదారేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఇక్కడ సమాధి అయ్యారు. ఈ దేవాలయానికి వెనక వైపు శంకరాచార్యుల వారు దేవాలయం ఉంది, ఆయన విగ్రహం ఉంది. మనకు చూద్దాం, ముందుకు వెళ్తున్నాను నేను. హిమాలయాలు చూడండి, హిమాలయ పర్వతమాల అద్భుతంగా. ఇక్కడ స్వామీజీలు, సంతులు మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉంటుంటారు. చూడండి, కనిపిస్తుంది కదా. గతంలో 4-5 ఏళ్ల కింద వచ్చిన వరదలకి ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడ స్వామివారి ఈశానేశ్వర మందిరం, ఇక్కడ ఇదొక దేవాలయం. స్వామివారి దేవాలయం పక్కనే హిమాలయాలకు చాలా దగ్గరగా అద్భుతమైనటువంటి దీంట్లో మనం ఉన్నాము. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇలా చూసే అవకాశం, దర్శించుకునే అవకాశం ఉండదు. ఆ స్వామి సాక్షాత్తు పిలిస్తే తప్ప ఎవరు రాలేరు. రష్ పెరిగిపోతుంది. ఈ ఈశానేశ్వరుడి ముందు ఈశానేశ్వరుడి దేవాలయము, స్వామివారి యొక్క నందీశ్వరుడు. లోపలికి వెళ్ళొచ్చు, హాయిగా దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ సాధువులు, సంతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళు స్వామిని ఆశ్రయించుకొని ఉన్నారు. వీరు స్వామివారికి ఆ కేదారేశ్వరుని ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఇక్కడే 6 నెలలు ఈ దేవాలయం ఉంటుంది. 6 నెలలు మనసులో కప్పుబడి ఉంటుంది. అదిగో కనిపిస్తుంది కదా, అదే భీమశిల. ఆ శిలే దేవాలయం. అన్ని వరదలు, తుఫానులు వచ్చినప్పుడు స్వామివారి యొక్క దేవాలయానికి ఎటువంటిది కాకుండా అలా వచ్చి ఆ రాయి దగ్గర ఉండిపోయి రష్ పెరిగిపోతుంది. రష్ ఎక్కువైపోయింది. गेट एक हो गया क्यों तो जल्दी इसी लोग जा रहे हैं भाई बस ये बहुत आगे पहुंचेगा बहुत आगे पहुंचेगा सही तो कह रहे हो आगे पहुंचेगा हाँ बहुत हाथ तो मेरे से बात करो आगे ఇది చూశారు కదా, చుట్టూర్త మంచు కొండలు ఆవహించుకొని ఉన్నాయి. ఈ మధ్యలో కేదారేశ్వరుడు అలా కనిపిస్తూ మనల్ని కరుణించడానికి. జై కేదార్, జై కేదార్, జై కేదార్.
పోలీసు వీరు చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. घंटा జై కేదార్. तो भी